హాయ్ హలో అందరూ నమస్తే. నేను జల్స్ రవీందర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు సంబంధించి అడ్డుకోవడానికి కూటమి సర్కార్ కొత్త ప్రయోగాలు చేస్తూ కొత్త స్కెచ్లు వేస్తూ ఉంది. వీళ్ళు ఎన్ని స్కెచ్లు వేసినా ఏం చేసినా ప్రజల్లో అభిమానం అంటే ప్రజలు ఆ వ్యక్తిని అభిమానించినప్పుడు ఏవి కూడా అడ్డుకోలేవు అనడానికి అతిపెద్ద ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్న చేసినటువంటి పర్యటనలే. ఇంకా కొత్తగా ఏం చేయాలి, ఎట్లా అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఏదైతే కర్నూలు పర్యటనలో వీరుపాక్ష ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఆ కేసుకి సంబంధించి అక్రమ అరెస్ట్ అని వైసీపీ చెప్తా ఉంది. వీళ్ళేమో కాదు, ఎస్సీల మీద దాడి చేశారు, అలాంటి వాళ్ళను పరామర్శిస్తావా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, ఈ విషయంపైన ఒక క్లారిటీ రావాలంటే జగన్ గారే మాట్లాడాలి. జగన్ గారే మాట్లాడాలంటే ఖచ్చితంగా వీరుపాక్ష గారిని కలిస్తే అసలు ఆ కేసుకు సంబంధించిన వాస్తవాలు ఏంటనే తెలుస్తాయి. బయటకు వస్తారు, ప్రెస్ మీట్ పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. జగన్ గారు చెప్తే పబ్లిక్ నమ్ముతారు, క్లారిటీ ఉంటుంది, ఒక డేటాతో మాట్లాడతారు. సో కాబట్టి జగన్ గారు వెళ్ళకూడదు, ఆ టాపిక్ చర్చ జరగకూడదని రకరకాల ప్రయత్నాలు అనమాట. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి భారీ ఎత్తున ఇక్కడ పబ్లిక్ రాబోతున్నారనేటువంటిది వాళ్ళకు ఒక సమాచారం ఉందంటే, ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది కదా. సో దాన్ని కట్టడి చేయడం కోసం అని చెప్పి రకరకాల ప్రయత్నాలు. 30 యాక్ట్ ఉంది కాబట్టి ఆశ్చర్యం అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి రాకూడదు, చూడకూడదు, కేవలం జగన్ గారు ములాఖాతుకు మాత్రమే పర్మిషన్ ఉంది. ర్యాలీలు ఓకే, మనం కాదండి, ర్యాలీలు ఉండకూడదు, ఎందుకంటే ఇబ్బందులు ఉంటాయని చెప్పి చెప్పొచ్చు, తప్పేం లేదు. కానీ కొంతమందిని మనం ఆపలేమండి. కొంతమంది చూడడానికి వస్తారు, వాళ్ళని మనం ఏం చేయలేము. ఇప్పుడు పార్టీ కూడా పిలుపుని ఇవ్వదు, రమ్మని. ఎక్కడ కూడా మీరు చూడండి, ఏ పర్యటన అయినా పత్రికా ప్రకటన కానీ ఇంకోటి కానీ జగన్ గారు వస్తున్నారని మాత్రమే చెప్తున్నారు, కానీ మీరు రండి అని చెప్పి ఎక్కడా చెప్పలేదు. సో చెప్పకపోయినా వస్తున్నారు. ఇంకొక విచిత్రం, ఎందుకు వీళ్ళకు భయం అంటే, సుగాలి ప్రీతి తల్లి కూడా ఈరోజు కలవబోతున్నారండి, కలుస్తానని చెప్పి అన్నారంటే, కలిస్తే ఇంకేమవుతుందో మళ్ళీ చర్చ అవుతుంది కదా. సో ఇట్లా కూడా బ్యాడ్ నేమే కదా అని అడ్డుకునే ప్రయత్నం. ఒక్కసారి చూడండి, ఆ విజువల్ చూపిస్తాం మీకు. చూడండి, ఇక్కడ మొత్తం బ్లాక్ చేసి పెట్టారు. ఇక్కడ ఇదిగోండి, ఇందులో జగన్ గారి కోసం వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కూలి పనుల కోసం వెళ్తున్న వారు ఉన్నారు, ఆసుపత్రికి వెళ్తున్న వారు ఉన్నారు, వివిధ పనుల కోసం వెళ్తున్నటువంటి వారు అందరూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ అందరి ఆపేసి పొద్దున ఒక పర్సన్ ఫోన్ చేస్తారు, ఒక అన్న ఇక్కడ అడుగడుగున అందరిని అడ్డుకుంటున్నారన్న, అడుగడుగున ఆపుతున్నారన్న పోలీసులు ఇక్కడ. అంటే వాళ్ళు ఏ పనికి పోయినా కూడా జగన్ గారి కోసం అని చెప్పి ఆపేస్తున్నారు. మరి ఇంత భయం ఏందన్న అంటే వాళ్ళలో కూడా ఎంత ఆలోచన వస్తుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే కూటమి ఇంత భయపడుతుందా అనేటువంటి ఆలోచన లేని వ్యక్తికి కూడా వీళ్ళే తీసుకొస్తున్నారు. మరి ఇట్లా బ్లాక్ చేయడం వల్ల అక్కడ వేరు పనుల కోసం వెళ్ళేటువంటి వారు ఏమనుకుంటారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి రాబట్టే కదా ఇంత ఇబ్బందులు మాకు, సో కూటమి చెప్తుంది నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కకూడదు, రోడ్ ఎక్కకుండా ఉంటేనే మంచిది, మాకు మంచిది కదా అనుకునేటువంటి అభిప్రాయం కలిగే విధంగా చేస్తూ ఉన్నారంటే అక్కడ ఉన్న వ్యక్తులు చెప్తా ఉన్నారు, ఫోన్ చేసి చెప్పిన విషయం చెప్తున్నా. అంటే ఇది ఒక కొత్త స్కెచ్ అన్నమాట. ఇట్లా ఆ రకంగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తే జగన్ గారు వెళ్లకుండా ఉంటే వీళ్ళు హాయిగా ఉంటారు. ఎందుకంటే నిజాలు బయటికి రాకుండా ఉంటాయి. జగన్ గారు వెళ్తే నిజాలు బయటకు వస్తాయి కదా. రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఈ రకంగా అడ్డుకోవాలనేది ఒక ప్రయత్నం జరుగుతుందని అక్కడ ఉన్నటువంటి చెప్పే పరిస్థితి. చూడండి ఎంత దారుణం, చూడండి ఈ రకంగా అడ్డుకొని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు కదా అక్కడ. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ కన్నా జగన్ గారిని చూడడానికి వచ్చి రాకుండా అడ్డుకోవడానికి కోసం ఎక్కువ సెక్యూరిటీ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ అడుగడుగున అడ్డంకులు.
దేనికి పర్మిషన్ ఏమి ఉండదు. ఇప్పుడు వాళ్ళు వేరే పనులకు పోయినా కూడా పర్మిషన్ ఉండదు వీళ్ళకి. మరికొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి వాట్సాప్లో మనకు వచ్చినటువంటి విజువల్స్. ఇక్కడ ఉంటే కూడా వాళ్ళని ఆపేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం ఏ రకంగా జరుగుతుందో 30 యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి మీరు చూడడానికి రాకూడదు, చూడడానికి వస్తే కేసులు పెడతామని చెప్పి ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చారంట. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో డ్రోన్లు కూడా పైన ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయంట. ఎవరెవరు వచ్చారు, ఏ వెహికల్ వచ్చింది, ఎంతమంది వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాంటి వివరాలు తీసుకొని ఈ పర్యటన అయిపోయిన తర్వాత కేసులు పెట్టడం. మరొక వ్యక్తి అయితే చాలామంది జగన్ గారు వెళ్ళేటువంటి ఆ టూర్లో భాగంగా ఆ రోడ్డు పైన ఫ్లెక్సీలు కట్టారు. ఎస్సీల మీద దాడి చేసినటువంటి వ్యక్తిని పరామర్శిస్తావా జగన్ అని. అంటే దానికి సంబంధించిన వివరాలు ఒకవైపు చెప్తే రెండో వైపు కూడా తెలియాలి కదా, జగన్ వెళ్తేనే కదా తెలిసేది. అదొకటి. డిఎస్సి స్కామ్ పైన అసెంబ్లీలో చర్చించడానికి రా జగన్, ఇక్కడికేమొస్తామని చెప్పి మరొకరు, గో బ్యాక్ జగన్ అని చెప్పి మరొకరు, ఇట్లా ఫ్లెక్సీలు కట్టడం వల్ల అంటే రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసి వీళ్ళు రెచ్చిపోవాలని చెప్పి తద్వారా ఈ అసలైన టాపిక్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచన. డిఎస్సి స్కామ్కి సంబంధించి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 175 నియోజకవర్గాలలో నిరసనలు వ్యక్తం చేస్తుంది, రిలే నిరాహార దీక్షలు చేస్తుంది కదా. మరి మీరు అంత ఫ్లెక్సీలు కట్టినటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి మరి సవాలు విసురుతున్నారు. అక్కడికి వెళ్ళి కూర్చోండి, ఇక్కడ ఫ్లెక్సీలో సవాలు విసిరే బదులు అక్కడ వైసీపీ ఏదైతే క్వశ్చన్ చేస్తుందో వాటికి అక్కడికి వెళ్ళి ఆన్సర్ ఇవ్వండి. మేము ఈ ప్రాంతాలలోనే ఉన్నారు కదా వాళ్ళు, అక్కడికి వెళ్ళకుండా జగన్ గారు వచ్చినప్పుడు ఏదో ఫ్లెక్సీ కట్టేస్తే అక్కడ చూస్తే హైలైట్ అవుతా అనుకుంటే అది మీ భ్రమ. ప్రజలు నమ్మరు. ప్రజలు అదే ఇప్పుడు చర్చ అదే. ఇంతలా ఎందుకు ఆపుతున్నారు, ఇంతలా ఎందుకు భయపడతా ఉన్నారు అనేటువంటి చర్చ. మీరు ఏదో అనుకుంటున్నారు, ఏదో మేము స్కెచ్ చేసాం ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది అనుకుంటే వ్యతిరేకత రాదండి. కోపం వస్తుంది కూటమి పైన. ఆయన లీడర్ని ఖచ్చితంగా ఆయన బాధ్యత, ఆయన కలవడానికి వెళ్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏందయ్యా? ఆయన వచ్చినప్పుడు అభిమానులు చూడడానికి వస్తారు, తప్పే ఉందయ్యా. మీ లీడర్లు మీ అనుకూల ఏమంటారు, ఈ కూటమికి సంబంధించిన లీడర్లు వస్తే అద్భుతమైన జనం ఆహా ఓహో కిక్కిరిసిపోయారు, అన్ని కిలోమీటర్లు ఇన్ని కిలోమీటర్లు అంటారు. మీరు పిలిపించుకొని పెట్టుకున్నారు ర్యాలీలకి. ఇక్కడ జగన్ గారికి పిలవకపోయినా వస్తున్నారు. ఇది మాత్రం తప్పు అవుతుంది, అది మాత్రం రైట్ అవుతుంది. సో ఇట్లా ఈ కూటమి తీరుకు సంబంధించి చర్చ అయితే జరుగుతుంది. చూద్దాం మరి ఈరోజు పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసుకు వ్యవహారానికి సంబంధించి విరూపాక్ష గారికి సంబంధించి ఎలాంటి విషయాలు బయట పెడతారన్నది. సో మరి ఈ అంశానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.